అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో 24th ఆగస్టు 2022 ఈవినింగ్ షిఫ్ట్‌లో జరిగినటువంటి గ్రూప్ డి క్వెషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఈ 100లో 100 క్వెషన్స్ అనేవి 90 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. ఓకే. ఇందులో 1/3 నెగెటివ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఈ ఔట్ ఆఫ్ 100 క్వెషన్స్‌లో మనం ఆప్టిట్యూడ్ రీజనింగ్ గురించి రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఆప్టిట్యూడ్ రీజనింగ్ పార్ట్ అనేది 55 క్వెషన్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే. ఈరోజు ఈ వీడియోలో ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వెషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పేపర్లో అడిగినటువంటి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ క్వెషన్స్ గురించి 1 by 1 మాట్లాడుకుందాం. ఓకే. క్వెషన్ నెంబర్ 1. ఒక పండ్ల విక్రేత 4,800కు 800 యాపిల్ పండ్లను కొన్నాడు. ఓకే. అతను రవాణా కోసం 800 ఖర్చు చేశాడు. ఒక్కో యాపిల్పై రూ. 10 లాభం పొందడానికి ఎంత అమ్మవలెను అన్నాడు. సో చూడండి, ఇప్పుడు కొన్న వేల ఎంత? 4,800. దానికోసం ఖర్చు చేసింది 800. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎందుకు? అతని టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతకి? 800 యాపిల్లకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఈ 4,800. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 4,800 800 ఎంత? 5,600. ఇది 5,600 ఏంటిది? ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఈ 5,600 800 యాపిల్లకు పడ్డది. 800 యాపిల్లకు 5,600 ఖర్చు పెట్టినంటే ఒక్క యాపిల్కి ఎంత పడ్డది? ఈ 2 జీరోస్ కట్ చేసి 8,500 8 6 48 8,50 రూపాయలు పడింది ఒక్క యాపిల్కి. ఓకే. ఒక యాపిల్కి రూపాయలు పెడితే మనకి ఎంత రావాలి ప్రాఫిట్? ఒక్క యాపిల్ మీద రూపాయలు రావాలంటే మనం కొన్నది రూపాయలకి. రూపాయలు లాభం రావాలంటే ఎంత కమ్మాలి? రూపాయలకు అమ్మాలి ఒక్క యాపిల్. ఓకే. సో ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ప్లస్ అనగా డివైడెడ్, మైనస్ అనగా ప్లస్, ఇంటూ అనగా మైనస్, డివైడెడ్ అనగా ఇంటూ అయితే సమాన విలువ అడిగింది. సో ఇంటూ ఉంది. ఇంటూ అంటే ఏమన్నాడు? మైనస్ కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నాం. ఓకే. మైనస్ ఉంది. మైనస్ అంటే ఏంటి? ప్లస్ కాబట్టి ప్లస్ చేస్తున్నాం. డివైడెడ్ ఉంది. డివైడెడ్ అనగా ఇంటూ కాబట్టి ఇంటూ చేస్తున్నాం. ఓకే. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటిది? డివైడెడ్. ప్లస్ అనగా డివైడెడ్ కాబట్టి దీన్ని కూడా డివైడెడ్ చేస్తున్నాం. డివైడెడ్ ఉంది. డివైడెడ్ అంటే ఇంటూ కాబట్టి దీన్ని ఇంటూ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ చేయాలి. ఎప్పుడైనా బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇన్నర్ బ్రాకెట్ 12 - 3 ఉంది. 12 - 3 అంటే ఎంత? 9. ఓకే. ప్లస్కి ప్లస్. నెక్స్ట్ ఎంత? 2 3 2 ఎంత? 6. 9 + 6. 9 + 6 ఎంత? 15. ఓకే. 15. ఇంతవరకు 15. ఇది 15 బై ఉంది ఇక్కడ. ఓకే. 1 - 4 అంటే ఎంత? సారీ, మైనస్ను కూడా చేంజ్ చేయాలి కదా. మైనస్ అంటే ప్లస్. ఓకే. 1 + 4. 1 + 4 అంటే ఎంత? 5. ఓకే. 15/5 ఇంటూ 4. సో ఇప్పుడు చూడండి, 15/5 అంటే ఎంత? 5 ఒకట్ల 5 మూల 15. ఓకే. 3 4 4 మూల ఎంత? 12. ఆప్షన్ 3 అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 4 3 2 1 యొక్క విలువ అడిగింది. ఓకే. దీని ఫస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత ఉంది అవుట్ ఆఫ్ ఆప్షన్స్లో నియర్ బై ఆన్సర్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇలాంటి వాటికి ఏం చేద్దాం అంటే త్రూ ఆప్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. 139 ఉంది కదా, దీన్ని 140 అనుకుంటున్నా. 140. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 140ని హోల్ స్క్వేర్ అని రాసుకుంటే ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్కి కట్ అయ్యి మనకు 140 ఆన్సర్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ అనేది ఈ ఇచ్చిన ఆప్షన్ని స్క్వేర్ చేస్తే మనకు అది ఎగ్జాక్ట్గా ఉండాలి. మనం అప్రాక్సిమేట్గా తీసుకున్నవాడు కనీసం అప్రాక్సిమేట్గా ఉండాలి. సో ఇప్పుడు మనకి నేనేమంటున్నా, 139 140 తీసుకున్నా. 140ని హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 14 × 14 ఎంత? 196. కానీ మనకు మినిమంగా 20 వరకు అన్న రూట్స్ స్క్వేర్స్ తెలిసి ఉంటాయి కాబట్టి 14 స్క్వేర్ చేస్తే ఎంత? 196. 0ని స్క్వేర్ చేస్తే 2 జీరోలు అంటే లైక్ ఇప్పుడు 10 స్క్వేర్ చేస్తే ఎంత? 100. మనకి ఎంత వచ్చింది ఆన్సరు? 19,600 వచ్చింది. మనకి ఎంత అడిగింది ఇక్కడ? దానికన్నా ఎక్కువ అడిగిండు. 12,36,321. సో నేను 139 తీసుకుంటేనే రాలేదు. ఓకే. అంటే 120 దానికన్నా తక్కువ కాబట్టి ఇది కూడా రాదు. దీన్ని కూడా తీసేసేయండి. సో నెక్స్ట్ చూడండి, ఇది 1219 కదా, నేను ఏమనుకుంటున్నా, దాన్ని 1200 అనుకుంటున్నా. 1200 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏం రావాలి? 1 2 3 4 3 2 1కి నియర్ బై వాల్యూ రావాలి. 12లో మనకి ఎంత వస్తుంది? 144 వస్తుంది. ఓకే. 144 2 జీరోలు. సారీ, 2 జీరోలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2 జీరోలు అంటే 100 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే ఎంత? 10 పవర్ 100 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి? 10 స్క్వేర్ కదా. 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి? 10⁴ అంటే 4 సున్నాలు. 4 జీరోలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 14,40,000 వచ్చింది. అంటే చూడండి, ఈ వాల్యూ ఎంత? 12,34,000. అంటే నేను అప్రాక్సిమేట్గా ఇంకా 19 తక్కువనే తీసుకున్నా, అయినా కూడా ఇది ఎక్కువ ఉంది. సో మనకి ఈ వాల్యూ
బి అయిందే పోతుంది, ఈ వాల్యూ లెస్ దాన్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు ఆప్షన్, లాస్ట్ మిగిలిన ఆప్షన్ 2 అనమాట. ఓకే, అట్లా నియర్ బై ఆప్షన్ తీసుకోండి. ఇది కూడా 1110 తీసుకోండి. 11 ఎంత వస్తుంది మనకి 121, 00 కాబట్టి 2 సున్నాలకి 4 సున్నాలు వస్తాయి. సో నియర్ బైకి ఇది ఒకటి వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 4 ఫర్ అస్. ఓకే, ఏ మరియు బి అనే రెండు వైపులు 1000 లీటర్ల ట్యాంక్ను వరుసగా 5 గంటలు 6 గంటలు నింపగలరు. ఓకే, ఆ రెండు ట్యాంకులు కలిసి ఎంత టైంలో నింపుతాయో చూద్దాం. 1/5 ప్లస్ 1/6 అంతే కదా, మనం ఎప్పుడైనా పర్ అవర్ కింద తీసుకుంటాం. సో ఇద్దరు కలిపినప్పుడు ఎంత నిండుతుంది? ఎల్సిఎం వచ్చేసి 6×5 30 అవుతుంది. రెండు డివిజబుల్ కావు ఈ నెంబర్ తోటి. సో 6×5 30 ఇది 1/5 అంటే దీన్ని 6 తోటి చేస్తే 30 వస్తుంది కాబట్టి 1 × 6 ప్లస్ దీన్ని 5 తో చేస్తే 30 వస్తుంది కాబట్టి 1 × 5 బై 6×5 30. సో ఇది ఎంత వచ్చింది మనకి? 11/30 వచ్చింది. 11/30 అంటే మనం ఎట్లా రాసుకుంటాం దీన్ని? ఇది పర్ అవర్ కాబట్టి అవర్స్లో రాసుకుంటే 30/11 అవర్స్లో నిండుతుంది. ఎంత? 1000 లీటర్ల ట్యాంక్ అనేది 30/11 అవర్స్లో నిండుతుంది. సో మనకి ఏం అడిగిండు? 1000 లీటర్లు అడగలే, మనకి 1800 లీటర్లు ఎంత టైంలో నిండుతాయి అంటే నేను 1800 లీటర్లు ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు అడ్డగుణకారం చేసినప్పుడు 1000 × ఎక్స్. ఓకే, 30/11 × 1800 1800. సో ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ కట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇంకో 0 ఉంది, ఆ జీరోకి ఈ జీరో కూడా కట్ అయిపోతుంది. ఫైనల్గా ఎంత వస్తే మనకి ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 మూడు ఎంత? 54. డైరెక్ట్ అంటే మామూలుగా మనం తెలుసు కాబట్టి టేబుల్ 8 3 24, 2 3 1 3 2 5 54/11 54/11. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత టైంలో నిండుతుంది అంటే 54/11 గంటల్లో 1800 లీటర్ల ట్యాంకుని నింపుతుంది అనమాట, రెండు పైపు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అంటే 5. ఓకే, సో కేఎల్ఎంఎన్ఓ మరియు పిఎన్ఆర్ వైద్యులు ఒక తిన్న అడ్డు వరుసలో కూర్చున్నారు. అందరూ ఉత్తరానికి అభిముఖం అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. ఎన్ మరియు ఎల్ మధ్య ఓ మాత్రమే కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఎన్ అనుకుందాం, ఈడ ఎల్ అనుకుందాం. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఎవరున్నాడు? ఓ అనేవాడు మాత్రమే ఉన్నాడు. ఓకే, ఎల్ మరియు కే మధ్య పి మాత్రమే కూర్చున్నాడు. ఎల్ మరియు కే మధ్య పి మాత్రమే కూర్చున్నాడు అంటే ఇప్పుడు ఎల్ వీడు కే మధ్యలో ఎవడు కూర్చున్నాడు? పి అనేవాడు మాత్రమే కూర్చున్నాడు. ఎంకి కుడివైపున 5వ స్థానంలో కే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎం అనేవాడికి కుడివైపున 5వ స్థానంలో కే అనేవాడు ఉన్నాడంట. ఇప్పుడు కే అనేవాడు 5వ స్థానంలో అంటే 1 2 3 4 5వ స్థానంలో ఆల్రెడీ ఎన్ అనేవాడు కూర్చొని ఉన్నాడు. ఓకే, చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఎం అనేవాడిని తీసుకున్నాం అనుకోండి. ఎం అనేవాడిని ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 5 అంతే కదా, సరిపోయింది కదా. ఓకే, సో కుడివైపున 5వ స్థానంలో కే అనేవాడు కూర్చున్నాడు కాబట్టి ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ ఏమడిగిండు? ఎంకు తక్షణ కుడివైపు ఎవరున్నారు? ఇక్కడ ఎం అనేవాడు ఉంటే తక్షణ కుడివైపు ఎవరున్నారు? ఎన్ అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అంటే 6 ఫర్ అస్. ఓకే, రవి 2 సంవత్సరాల క్రితం మోనో దగ్గర 3000 రూపాయలను సాలిన 4% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి తిరిగి లెక్కగట్టే విధంగా చక్రవడ్డీ ప్రకారం అప్పుగా తీసుకున్నాడు. మెనూకి తిరిగి రవి చెల్లించాల్సిన మొత్తం. సో చూడండి, ఎంత అసలు తీసుకుందాం? 3000కు 3000 తీసుకుందాం. ఓకే, 4% వడ్డీ రేట్ అంటే వడ్డీ వల్ల మనకి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనేది అంటే లైక్ 100% అనుకుంటే 4% వడ్డీ రేట్ అంటే మనకు ఇంట్రెస్ట్ అంటే పర్సెంటేజ్ పెరుగుతుంది కదా. 100కి 4 యాడ్ చేస్తే 104% కాబట్టి బై 100. ఓకే, సో నెక్స్ట్ ఈ 4% ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 2 years అన్నాడు కాబట్టి 2 times 104/100 తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మిగిలిన దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ 2 zeros కి 2 zeros కట్ అయిపోతే ఇక్కడ 1 0కి 0 కట్ అయిపోతుంది, ఇక్కడ 1 0కి 0 కట్ అయిపోతుంది. ఓకే, మిగిలింది ఇప్పుడు చూడండి 104 × 104/10 ఉంది కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 5ల, ఓకే 2 5ల 10, 2 2ల 4, 52 × 3, 52 3 ఎంత అండి? 3 2ల 6, 5 3ల 15, 156. ఓకే, 156 × 104/5. ఓకే, దీని 5 కూడా క్యాన్సిల్ చేద్దాం. 5 2ల 10. ఓకే, 10 పోతే 104 నేను 105 అనుకుంటున్నా సింప్లిఫై కోసం. 21. ఓకే, 21 వేసుకున్నాం. సో 156 21 మల్టిప్లై చేసినప్పుడు 6 5 1. ఓకే, ఇంటూ 6 2ల 12. ఓకే, 5 2ల 10, ఇది 1 11, 2 1ల 2.
సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది చూడండి, 6 12, 5 10, ఇది ఒకటి 11, 2 2, ఇది ఒకటి 3, సారీ. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఎంత వచ్చింది 6, 5 2 7, 1 1 2, 3, 3 2 7 6 వచ్చింది. 3 2 7 6కి నియర్ బై ఉంది చూద్దాం. ఎందుకు నియర్ బై, ఇక్కడ నేను 104ని 105గా తీసుకున్నా కాబట్టి 3 2 76 మనకు వస్తే 3 2 44 ఉంది. ఇది ఒకటే నియర్ బై ఉంది, ఇది బిహైండ్లో పోయింది అనమాట. ఇంత వ్యారీ రాదు, ఒక 1 డిజిట్ ఎక్కువ తీసుకున్నందుకు మరి 200 పెరగదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, విద్యార్థులందరూ ఉత్తరాభిముఖంగా ఉండే వరుస చివరిలో జాన్వి మరియు ప్రణీత నిలబడి ఉన్నారు. ఇది నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. చివరిలో ఇక్కడ జాన్వి ఉంది, జే అనుకుందాం. ఓకే, ఇటు లాస్ట్కి ప్రణీత ఉంది, పి అనుకుందాం. ఓకే, జాన్వి రవి మధ్య 26 విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రవి ఉన్నాడు అనుకుంటే ఎంతమంది ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య 26 మెంబర్స్ ఉన్నారు. ఓకే, రవి మరియు ప్రణీత మధ్య 14 మంది ఉన్నారు. వీళ్ళ మధ్య ఎంతమంది ఉన్నారు, 14 మంది ఉన్నారు. ఓకే, మొత్తం విద్యార్థులు ఎంతమంది అన్నాడు క్వశ్చన్. ఓకే చూడండి, ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళని లెక్కేద్దాం. 26 ఈ 14 అనేటోళ్ళు ఇద్దరు మధ్యలో ఉన్నారు కాబట్టి 26 14 ఎంత, 6 4 10, 2 1 3 1 4, 40 మంది మధ్యలో ఉన్నారు. ఓకే, ఈ రవిగాడు ఒకడు, ఈ జాన్వి, ఈ ప్రణీత, ముగ్గురు. ఈ 40కి ముగ్గురిని యాడ్ చేస్తే ఎంత, 43, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 అంటే మనకి 8 అనమాట. ఓకే, సో ఇది వెన్ డయాగ్రామ్ ఇచ్చిండు, గార్డెనర్స్, ఇండస్ట్రియలిస్ట్, ఇంజనీర్స్. సో క్వశ్చన్ ఏంటంటే తోటమాలులై ఇంజనీర్లు కాని వారు ఎంతమంది ఉన్నారు, ఇంజనీర్లు కాని వాళ్ళు అన్నారు. సో ఈ సర్కిల్ని తీసేసేయండి, ఇంజనీర్ సర్కిల్ని తీసేసేయండి. తోటమాలులై ఇంజనీర్లు కాని వాళ్ళు, తోటమాలు అంటే ఎవరు, వీళ్ళు ఇంతవరకు, అంటే ఈ సర్కిల్, ఆ సర్కిల్ తీసేయంగా మిగిలింది ఈ సర్కిల్. తోటమాలులై ఇంజనీర్లు కాని వాళ్ళు ఎంతమంది అంటే, ఇప్పుడు చూడండి ఇండస్ట్రియలిస్ట్ని మెన్షన్ చేయాలి. ఈ తోటమాలి సర్కిల్ మొత్తం మనం తీసుకోవాలి. తోటమాలి సర్కిల్ మొత్తం మనం తీసుకుంటే 56 12, 56 12 అంటే ఎంత, 6 2 8, 5 1 6, 68 దీని ఆన్సర్ అనమాట. ఓకే, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13 అంటే 9 ఫర్ అస్. సో చూడండి 3x - 2y హోల్ స్క్వేర్ x² + y³ హోల్ స్క్వేర్లో x⁴ y³ యొక్క గుణకం మల్టిపుల్ అడిగింది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 3x - 2y హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఎట్లా రాస్తాం, a² అని రాస్తాం. a² అంటే 9x² - 2ab. 2 × a అంటే ఎంత, 3x, b అంటే 2y, 3 2 6, 6 12. ఓకే, 12xy ప్లస్ b² అంటే ఎంత, 2 2 4 y². ఇది వరకు ఎక్స్పాన్షన్ అయిపోయింది. సో ఓకే, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి x³ + y³ హోల్ స్క్వేర్ అంటే ఈ క్యూబుల్ స్క్వేర్ పక్కన పెట్టేసేయండి, మనకు దీన్ని a + b హోల్ స్క్వేర్ అనుకుందాం. ఓకే, x² ప్లస్ అంటే ఇప్పుడు దీన్ని a అనుకుందాం, దీన్ని b అనుకుందాం అనుకోండి. a + b హోల్ స్క్వేర్ అనుకోండి, a² + b² + 2ab కదా. సో x² హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, x⁴ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ a² + 2ab అనుకుంటే 2 × x² ప్లస్ 2 × x² ప్లస్ 2 × x² × y³ ప్లస్ y³ హోల్ స్క్వేర్ అంటే y⁴ అవుతుంది. అంతేగా, పవర్ మీద పవర్ ఉంటే మల్టిపుల్ చేయాలి, బేస్లు సేమ్ ఉంటే సమ్ చేయాలి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. దీన్ని మల్టిపుల్ చేసిన తర్వాత x⁴ y³ వాల్యూ మనకు కావాలి. ఓకే చూడండి, డైరెక్ట్ x⁴ y³ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లనో చూద్దాం. ఈ x² x⁴ చేస్తే మనకి ఎంత వస్తుందండి, x⁴ సంథింగ్ వస్తుంది, అంతే కదా. ఇది x², ఇది x⁴ ఉంటే బేసులు సమానం కాబట్టి 4 2 6 అవుతుంది. సో దీన్ని తీసేసేయండి, ఇది కాదు. నెక్స్ట్ 9x² x² y³ చేసినప్పుడు x² × x² ఎంత అవుతుంది మనకి, x⁴ అవుతుంది. చూడండి, ఇది ఒక డైరెక్ట్ ఈ టర్మ్ చూడండి, 9x² 2x² y³ టర్మ్ చూడండి. 9 2 18, x²కి x² అంటే x⁴. ఓకే, ప్లస్ y³ y³, ఇది 18 x⁴ y³. ఇది ఈ టర్మ్ వచ్చింది కదా. నెక్స్ట్ x² y⁴ ఉంది. అసలు y⁴ టర్మే మనకు అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ అడిగింది మనకి y³ వరకే అడిగింది, y⁴ దాన్ని కూడా చేసాను. నెక్స్ట్ 12x x⁴ చేస్తే x⁴ వస్తుంది, ఇది కూడా అవసరం లేదు మనకి. నెక్స్ట్ x × x² x³ అవుతుంది, మనకి ఇక్కడ x⁴ అడిగింది. సో ఇది కూడా అవసరం లేదు.
నెక్స్ట్ y/6 అంటే దాన్ని వదిలేసేయండి, అసలు ఈ టర్మ్ తీసేసేయండి, మీకు అవసరం లేదు. y² x/4 అడిగింది x/4 y³ ఇది y² అవుతుంది, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ y² అంటే ఇది y/5 అవుతుంది, సో ఇది కూడా కాదు. సో ఫైనల్గా మనకి ఈ x/4 y³ తోటి ఒకటే ఉంది. ఓకే, ఒకటే ఉంది మల్టిపుల్. ఏంటిదా మల్టిపుల్? 18 అనేది ఉంది. సో ఆప్షన్ 1 అనమాట. ఓకే ఓకే క్వశ్చన్ నెంబర్ 14 అంటే 10 అనమాట. సో ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఒక డీలర్ తన వస్తువుల్లో 10/3 వంతులు 25% లాభానికి విక్రయించాడు, మిగిలిన వాటిని కొనుగోలు ధరకే అమ్మాడు. ఈ మొత్తం లాభంలో ఆయనకు నష్టం లేదా లాభ శాతం ఎంత? సో నేను 10/3 వంతులు అన్నాడు కదా. సో చూడండి, 10లో 3 వంతులు 25% లాభానికి అమ్మిండు అంటే, నేను అసలు కొన్న వేళ 100 అనుకుంటే 25% లాభం అంటే 125 రూపాయలకు అమ్మిండు 3. నెక్స్ట్ 10లో 3 పోతే ఎంత ఉంటాయి? 7. మిగిలిన వాటిని 7టిని కొనుగోలు ధర అంటే నేను 100కే కొనడు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఇది అమ్మిన వేళ ఎంత అవుతుంది? 125 మూల 5 మూల 15, 3 2 6 1 7 3 1 375 ఏమో 25%, ఈ 100 మిగిలిన సేమ్ కొన్న ధరకి అమ్మిందేమో 700. సో మొత్తం ఎంత అయింది? ఇది 5, ఇది 7, 7 3 10, 10/75కి అమ్మిండు అతను. ఓకే, సో 10/75కి అమ్మితే కొన్నది ఎంతకి? 1000. అంటే ఇప్పుడు నేను 10 కదా తీసుకుంది, 10ని కొన్న వేళ నేను 100 అనుకున్నా కాబట్టి ఒకటి దాన్ని కొన్న వేళ, సో 10 కొన్న వేళ 1000. లాభ శాతం ఎట్లా తీస్తాం? లాభం ఎంత? 1000కి 1000 కొంటే 1075 వచ్చినాయి. లాభం కొన్న వేళ ఎంత? 1000 ఇంటూ 100. ఓకే, సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే దానికి ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. 7.5 వచ్చింది. 7.5 లాభం వస్తుంది మనకు. ఓకే, ఫస్ట్ ఈ నష్టాన్ని తీసేసేయండి. ఓకే చూడండి, ఓకే 7.5 వచ్చింది. 7.5 ఆప్షన్ లేదు కాబట్టి మనం 7.5కి మల్టిపుల్ తీసుకుందాం. ఓకే, 2 times 3 times తీసుకుందాం. ఫస్ట్ 2 times తీసుకుంటే ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 times తీసుకుందాం. 7.5 మల్టిపుల్ బై 3 times తీసుకుంటే 5 మూల 15, 7 మూల 21, ఒకటి ఉంది కాబట్టి 22. సో ఎంత వస్తుంది మనకి? 22.5 వస్తుంది. సో మల్టిపుల్, వన్ ఆఫ్ ద మల్టిపుల్ 15% లాభం అనేది మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆప్షన్ 3 అనేది కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అంటే 11. ఓకే, సో ఏమన్నాడు? 6 స్నేహితులు అరుణ్, సురేష్, రాహుల్, ప్రియాంక, దిలను, ఈట ఆన్లైన్లో పరీక్ష రాశారు. ఆ పరీక్షలో వారందరికీ వేరే మార్కులు వచ్చాయి. సో సురేష్ ప్రియాంక కన్నా ఎక్కువ వచ్చినప్పటికీ అరుణ్ కంటే తక్కువ వచ్చాయి. అంటే అరుణ్ కానీ ఫస్ట్ తీసుకుంటున్నా, సురేష్ కానీ తర్వాత తీసుకుంటున్నా, ప్రియాంకని లాస్ట్ తీసుకుంటున్నా. ఇంతవరకు అయిపోయింది. సురేష్, ప్రియాంక, అరుణ్. నెక్స్ట్ హీబాకు అందరికంటే తక్కువ మార్కులు వచ్చాయి. లాస్ట్కి హీబా తీసుకుంటున్నా, లాస్ట్కి హెచ్. 4 అయిపోయారు, ఇంక 2 ఉన్నారు. ఓకే, సో దిలన్కు రాహుల్ కంటే తక్కువ వచ్చాయి. ఓకే, దిలన్ అనేటోడికి రాహుల్ కంటే తక్కువ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ప్రియాంక రాహుల్ కంటే అరుణ్కు ఎక్కువ మార్కులు వచ్చాయి. ప్రియాంక రాహుల్ కంటే అరుణ్కి ఎక్కువ మార్కులు వచ్చాయి అన్నాడు. ఓకే, ప్రియాంక ఇక్కడ ఉంది. ప్రియాంక కింద రాహుల్ ఉంటే రాహుల్ తర్వాత ఎవరు రావాలి? డి అనేవాడు రావాలి. మన అజంప్షన్ ఏంది? 6 ఎక్కువ మార్కులు ఎవరు తెచ్చుకున్నాడు? 6 మనకు ఇప్పుడు చూడండి, లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. ప్రియాంక రాహుల్ కంటే అరుణ్ ఎక్కువ మార్కులు వచ్చాయి అన్నాడు. సో ఈ రాహుల్ గాని కంటే అరుణ్ గానికి ఎక్కువ వచ్చాయి. ఓకే, ప్రియాంక కన్నా పైన ఉన్న కిందనున్న అరుణ్ అనేటోడు రాహుల్ గాని కంటే ఎక్కువనే. ఈ రాహుల్ గాని కింద డి అనేవాడు ఉంటాడు, అది వదిలేసేయండి. సో మనకు క్వశ్చన్ ఏమడిగింది? ఎక్కువ మార్కులు ఎవరు తెచ్చుకుంటారు అంటే ఈ లాస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు రాహుల్ గాని ఇక్కడ ఎందుకు పెట్టాలనే క్వశ్చన్ వచ్చినా కూడా ఓకే. ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు? ఒక్క నిమిషం, అరుణ్ కంటే తక్కువ వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి అరుణ్ గాని కింద ఎక్కడున్నా కూడా మనం సాటిస్ఫై ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకు వాడు ఎక్కడుండని ప్లేస్ అడగలేదు. క్వశ్చన్ ఏం అడిగిండు? హైయెస్ట్ ఎవరు అన్నాడు. హైయెస్ట్ ఎవరు మనకి ఈ అరేంజ్మెంట్ ప్రకారం? అరుణ్ అనేవాడు హైయెస్ట్. ఆప్షన్ 2 అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. 8188 అనేది దీనితో భాగించబడుతున్నది. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఇచ్చాను. 5తో భాగించబడాలంటే యూనిట్ డిజిట్లో 0 అని ఉండాలి, లేకుంటే 5 అని ఉండాలి. సో ఏది కాదు, 7 తీసేసాను. 8188 డైరెక్ట్ డివిజబుల్ చూడండి. 7 1 7 పోతే ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. మళ్ళీ 7 1 7 ఎంత ఉంటుంది? 11 నుంచి 7 4 41. 41 అంటే 7 5 35. 7 5 35 పోతే 41 నుంచి ఎంత ఉంటుంది? 6 ఉంటుంది, 68. ఓకే, 68 7 టేబుల్లో పోతుందా? 7 9 63 వస్తుంది. 7 10 70. సో ఇది పోదు.
సో 7 కూడా తీసేసేయండి. 6 తోటి చేసినప్పుడు 6 ఒకటి 6 తీసేసి 21, 6 మూల 18, 18 అంటే 31 ఉంటుంది అంతే కదా, 3 ఉంటుంది, 3 ఉంటే 31 ఉంటుంది. నెక్స్ట్ 31 అంటే 6 5లో 30, 31లో 30 పోతే 1 ఉంటుంది, 18, 6 మూల 18. 1538లో 1353 ఇంటూ 6 చేస్తే మనకి ఏమొస్తుంది, 8118 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ 6 అనేది భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు 8 తీసుకున్నాం అనుకోండి, 8 తీసుకుంటే 8 ఒకటిలో పోతుంది. ఓకే, మళ్ళీ 10 పెట్టుకున్నాం అనుకోండి, 18 పోతే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. మళ్ళీ కిందికి 1 వచ్చినా కూడా మళ్ళీ 1లో పోతే ఎంత ఉంటుంది మనకి, 11 నుంచి 8 పోతే ఎంత, 38 ఉంటుంది. 8 5 40, 8 6 48, 8 మూలు 20, 8 4 32. సో 38 అనేది 8 టేబుల్లో రాదు. సో మా ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 6 అనమాట, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అంటే 13 ఫర్ అస్. ఓకే, చూడండి, జెడ్ యొక్క ఈ విలువకు కింది సమీకరణం సమాన మూలాలను కలిగి ఉంటుంది అన్నాడు. సో వీ విల్ డూ వన్ థింగ్, ఇది చాలా లెంతీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది కాబట్టి మీకు వేరే షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. నేనేమనుకుంటున్నా అంటే, సో జెడ్ యొక్క ఏ విలువకు కింది సమీకరణం సమాన మూలాలు కలిగి ఉంటుంది అంటే ఈక్వల్ రూట్స్ ఉండాలి. మనకు వచ్చే ఒక రూట్స్ అనేవి ఈక్వల్ ఉండాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నేను సజెషన్ చేసే లెంత్ ఉంటుంది, మీరు షార్ట్ కట్ ఉంటే ఫాలో అవ్వండి. సో నేను జనరల్గా ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వచ్చే రూట్స్ అనేది ఈక్వల్ ఉంటాయని నేను త్రో ఆప్షన్స్ చెప్దాం అనుకుంటున్నా. సో అది త్రో లెంతీ ఉంటుంది. మీరు ఒకవేళ ఏమన్నా షార్ట్ కట్స్ ఉంటే మీరు ట్రై చేయండి. ఓకే, సో నేను చెప్పే అప్రోచ్ ఏంటంటే, ఈచ్ ఆప్షన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ ఎట్లా చేస్తారు, -b + or - స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac/2a, b² - 4ac/2a. సో ఈ ప్రాసెస్ నేను చెప్దాం అనుకున్నా. సో ఇది మరి టూ లెంత్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. ఓకే, ఒకవేళ షార్ట్ కట్స్ ఏమైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఈ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు అందరికీ యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఇచ్చిన ఖాళీల క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు కింది అక్షరాల శ్రేణిని సంపూర్తి చేసే అక్షరాల పదబంధాన్ని కలిగి ఉండే ఇచ్చికాన్ని కనుక్కోవాలి. ఓకే, చూద్దాము. క్యూ తర్వాత డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఏముంది, జెడ్ ఉంది, జెడ్ తర్వాత ఈ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ కూడా క్యూ తర్వాత సంథింగ్ ఏదైనా రావచ్చు, తర్వాత మాత్రం ఈనే ఉంది. ఇక్కడ క్యూ తర్వాత డబ్ల్యూ ఉన్న తర్వాత మాత్రం ఏమి ఉండాలి, మనకి ఈ అనేది ఉండాలి, ఇది ఫిక్స్. ఓకే, నెక్స్ట్ ఆర్ తర్వాత గ్యాప్ ఉంది, ఆర్ తర్వాత క్యూ ఉంది, ఇక్కడ ఆర్ తర్వాత క్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ తర్వాత ఆర్ ఉంది, ఇక్కడ ఈ తర్వాత నేను ఆర్ పెట్టిన అనుకోండి, ఈ తర్వాత ఆర్ పెడితే ఏమవుతుంది, ఆర్ తర్వాత క్యూ ఉంది, ఆర్ తర్వాత క్యూ ఉంది, బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, ఆర్కు ముందు ఈ ఉంది, ఆర్కు ముందు ఈ ఉంది, ఆర్కు ముందు ఈ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఉందంటే ఏ ఉండాలి, దీనికి ముందు ఆర్ ఉండాలి, ఇంతవరకు ఫిక్స్. సో మనం ఎలిమినేట్ చేద్దాం కొన్ని ఆప్షన్స్, మిగిలిన వాటి మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ లెటర్ ఈ, లాస్ట్ లెటర్ ఆర్. ఫస్ట్ లెటర్ ఈ అన్నిట్లుంది, లాస్ట్ లెటర్ ఆర్ ఈ మూడిట్లుంది. ఓకే, మనకు దాంతోపాటు ఏమొచ్చింది, ఫస్ట్ లెటర్ తర్వాత సెకండ్ లెటర్ కాకుండా థర్డ్ లెటర్ ఆర్ వచ్చింది, థర్డ్ లెటర్ ఆర్, థర్డ్ లెటర్ ఆర్, థర్డ్ లెటర్ ఆర్. ఓకే, అంటే ఇందులో ఆర్ లేదు కాబట్టి ఇది తీసేసేయండి, మిగిలింది మనకి ఏంటిది, ఈ రెండు ఆప్షన్లలో ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో చూడండి, మనం ఇప్పుడు మనకు ఒకటే లెటర్ డిఫరెంట్ ఉంది, ఈకి వైకి. సో మిగిలిన యాస్టీస్ ఉంటాయి కాబట్టి వాటిని ఫిల్ చేద్దాం. ఈ తర్వాత క్యూ, నెక్స్ట్ ఆర్ అయిపోయింది, ఈఆర్ వై తర్వాత ఆర్. సో చూడండి, మనకి ఇక్కడ ఈ వస్తుందా వై వస్తుందా అనే దాన్ని బట్టి ఆప్షన్ డిసైడ్ అయి ఉంటుంది. సో ఈ క్యూ, ఈఆర్, నెక్స్ట్ క్యూ తర్వాత ఎంత అని అడిగింది. సో ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ కూడా క్యూ ఉంది, క్యూకి ముందు ఆరు, క్యూకి ముందు ఆరు ఉంది, క్యూకి ముందు క్యూ తర్వాత ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఓకే, క్యూ తర్వాత ఇక్కడ ఎక్స్ ఉంది, క్యూ తర్వాత ఇక్కడ వై పెట్టుకుంటే అజంప్షన్ ఇది, క్యూ తర్వాత వై పెట్టుకుంటే ఇక్కడ క్యూ తర్వాత ఏం రావాలి, జెడ్ రావాలి. సో సరిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి క్యూ తర్వాత ఒక్కటి లెటర్ మాత్రమే చేంజ్ అయింది, మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ క్యూ తర్వాత. సో అప్పుడు ఇక్కడ క్యూ తర్వాత ఏం రావాలి, వై రావాలి. సో ఆప్షన్ 4 అనమాట, ఈ అనేది రాదనమాట, వై అంటే ఇంక్రీజింగ్ చేసుకున్న పోయిండు, డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో అకార్డింగ్ టు దట్ మనకి ఈ ప్లేస్లో వచ్చేది వై కాబట్టి మనకు వై ఉన్న ఆప్షన్ 4 కాబట్టి ఆప్షన్ 4ని టిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 27 అంటే 15 ఫర్ అస్. ఓకే, బార్ గ్రాఫ్ ఇచ్చిండు, ప్రశ్నకు సమాధానం అడిగింది. 2017తో పోల్చినప్పుడు 2020 పత్తి ఉత్పత్తిలో పెరుగుదల సుమారుగా ఎంత శాతం. 2017 ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. 2020 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎంత పెరిగిందంటే 32 నుంచి 41, అంటే 41 - 32 ఎంత, 9 పెరిగింది. దేంతో కంపేర్ చేయమన్నాడు, 2017 తోటి కంపేర్ చేయమన్నాడు. 2017 ఎంత, 32,
పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 9 మూలు 27, 9 4 36 పోవట్లేదు. సో ఇక్కడ 2 టేబుల్ తోటి తీసుకున్నప్పుడు 2 50ల, ఓకే, 2 1ల, 2 6ల, నెక్స్ట్ 2 8ల, ఇది 2 25ల. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఈ 8కి ఈ 9 కట్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ అనేది 25 కన్నా ఎక్కువనే రావాలి. ఎందుకు డైరెక్ట్ కట్ చేస్తున్నాను? 8 8 1 8 ఎంత ఉంటుంది మనకు? 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0, మళ్ళీ 8 1 8. ఓకే, 10 నుంచి 8 పోతే ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. ఓకే, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 20, 8 2 16, 16 పోతే 4, 8 5 40, 1.25 ఇంటూ 25, ఇది మనకు ఫైనల్గా మిగిలింది 1.25 ఇంటూ 25. సో దీన్ని ఫర్దర్ మనం సింప్లిఫై చేస్తే చూడండి మనకి ఏమొస్తుందో, 1.25 ఇంటూ 25 కాబట్టి 25 ఇంటూ 1.25 అంతే కదా, 1.125 సారీ 1.125 చేసినప్పుడు చూడండి, 5 5ల 25, 5 2ల 10, ఇది 12, నెక్స్ట్ 5 2ల 10, 2 2ల 4, ఇది 1 5, నెక్స్ట్ 1 5 5, 1 2 2, నెక్స్ట్ 1 తోటి కాబట్టి 1 5 5, 1 2 2. సో ఓకే, నెక్స్ట్ వీటన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? లాస్ట్ డిజిట్ 5, 2, 5 5 10, ఇది 1 11. ఓకే, 5 6 7 8, 2కు 2. ఎన్నిటి తర్వాత పాయింట్? 3 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 2 3 తర్వాత పాయింట్ పెట్టుకున్నప్పుడు 28.125 అనేది మన ఆన్సర్. ఓకే, సో 28.12 వరకు ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 2 అనమాట. 125 మనకు వచ్చింది, 12 వాడు ఇచ్చింది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 అంటే మనకు వచ్చేసి 16 అనమాట. ఓకే, 16 ఇక్కడ ఏం అడిగిండు? 5x - 3y = 7, 7x + 4y = 18 అనే రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు సాధనాల సంఖ్య ఎంత? సో ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్లోప్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే y = mx + c. దీని స్లోప్, ఇది ఈక్వేషన్ ఫార్మాట్లో రాసుకున్నప్పుడు ఈ ఎమ్ని స్లోప్ అంటారు, అంటే ఎక్స్ యొక్క కోఫిషియంట్ని స్లోప్ అంటారు. ఫస్ట్ అట్లా రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. 5x - 3y = 7లో ఇప్పుడు డైరెక్ట్ y రాయకుండా ఫస్ట్ -3y రాద్దాం. ఓకే, -3y ఎంత ఉంటుందండి? ఈక్వల్ అవుతుంది ఎంత ఉంది మనకి? ఓకే, ఇది స్లోప్ ఫార్మేట్లో మనం చేయడానికి -3y = ఎంత? 7 - 5x ఉంటుంది. ఓకే, ఎక్స్ని కామన్ తీసినప్పుడు సారీ ఈ y -3ని అటు సైడ్ పంపించినప్పుడు ఏముంటుంది? -3ని కూడా పంపించారు అనుకోండి, y మైనస్ ఇది -7/3 ఉంటుంది. ఓకే, అదెంత ఉంటుంది? -5x / -3y అంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి -5/3 ఉంటుంది. సారీ, ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఇది +5/3x ఉంటుంది. ఓకే, ఇక్కడ స్లోప్ ఎంత వచ్చింది మనకి? 5/3 వచ్చింది. ఓకే, ఇది స్లోప్ మనకు 5/3 వచ్చింది. అట్లనే ఇక్కడ స్లోప్ ఎంత వస్తుంది అంటే మనకి y = డైరెక్ట్ రాస్తున్నా 18/4. ఓకే, 18/4 మైనస్ ఇక్కడ ఏంటది? -7x/4. ఓకే, ఇక్కడ స్లోప్ ఎంత వచ్చింది? -7/4 వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక స్లోప్ వచ్చింది, ఇక్కడ ఒక స్లోప్ వచ్చింది, డిఫరెంట్ స్లోప్ వచ్చింది కాబట్టి స్లోప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయిగా. డిఫరెంట్ ఉన్నప్పుడు వాటి యొక్క ఏమంటారు, వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి, సాధనాల సంఖ్య అనేది యూనిక్ ఉంటుంది అనమాట. ఓన్లీ 1 అనేదే ఉంటుంది అనమాట. ఓకే, స్లోప్స్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు అది ఒక డిఫరెంట్ కండిషన్ అనమాట. ఓకే, సో అకార్డింగ్ టు ద స్లోప్స్ అట్లా చేసుకోవచ్చు, లేకుంటే ఇంకో విధంగా కూడా ఉంటుంది. ఏంటిది అదంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ax + by = c అనుకుందాం. దీన్ని కూడా ax + by = c అనుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే, సారీ దీన్ని a1 b1 c1 అనుకుందాం, a1 b1 c1, a2 b2 c2 అనుకున్నప్పుడు a2 b2 c2 రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు a1/a2 = b1/b2 అయినాయి అనుకోండి, ఏమవుతుంది? సేమ్ సొల్యూషన్స్ ఉంటాయని మనం డిస్కషన్ చేసుకుంటాం. b1/b2 ఇది ఒక ఫార్మేట్ అనమాట. ఈ ఈక్వేషన్ ఇలా రాసినప్పుడు ఇవి ఈక్వల్ టు అయినాయి అనుకోండి,
అప్పుడు ఏమంటాం మనం, అవి లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ కావట్లేదు. సో ఇంటర్సెక్ట్ కావట్లేదు అంటే ఐదర్ ప్యారలల్గా ఉన్నాయని అర్థం. అంటే మెనీ సొల్యూషన్స్ అనంతం. ఇప్పుడు చూడండి స్లోప్స్ డిఫరెంట్ ఉంది. స్లోప్ డిఫరెంట్ ఉందంటే ఒక లైన్ ఇట్లా పోతుంది, ఒక లైన్ ఇట్లా పోతుంది. అవి రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అవుతే ఒక పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఒకటి అనేది ఉంటుంది అనమాట. ఎందుకు డిఫరెంట్ స్లోప్స్ ఉన్నాయి కాబట్టి. సేమ్ స్లోప్స్ ఉన్నాయి అనుకోండి, అంటే సేమ్ యాంగిల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తోటి పోతున్నప్పుడు ఏముంటుంది, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా a1/8 b1/b2 ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్ అనంతం, ఆప్షన్ 1 అవుతుంది. అసలు అవుతున్నదో కాదో చూద్దాం. a1 అంటే ఎంత 5, b1 అంటే ఎంత 7, 5/7 ఈజ్ ఈక్వల్ టు b1/b2. b1 అంటే ఎంత -3, b2 అంటే ఎంత 4 అంటే 4. 5/7 ఈజ్ ఈక్వల్ టు -3/4 అనేది నాట్ ఈక్వల్ టు కాబట్టి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఈక్వల్ స్లోప్ ఉంటే ఇన్ఫినైట్ ఉంటాయి, డిఫరెంట్ ఉంది కాబట్టి యూనిక్ ఉంటుంది. సో ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 అంటే 17 ఫర్ అస్. చూడండి, సో STMRULకి ఒక రిలేషన్ ఉంటుంది, PGROKQకి ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ ఉన్న ఆప్షన్స్ ఒకటి ఫైండ్ అవుట్ చేయండి. సో రిలేషన్ చూడండి ఏముంటుందో చూద్దాం. ఇక్కడ ఎస్ అంటే ఎంత అండి, PQRS అంటే -1 చేసింది. ఓకే, నెక్స్ట్ TU +1 చేసింది. ఓకే, JKL తర్వాత M -1 చేసింది. ఇది సీక్వెన్స్ +1 -1 +1 -1. P అంటే 16, O అంటే 15, J అంటే 10, K అంటే 11, R అంటే 18, Q అంటే 17. సేమ్ -1 +1 -1 చేసింది కాబట్టి Bకి -1 చేస్తే A, Uకి -1 చేస్తే +1 చేస్తే V, Pకి -1 చేస్తే ఎంత రావాలి, 15 రావాలి. 15 అంటే O రావాలి. ఇక్కడ Q ఉంది, ఇది కాదు, ఆప్షన్ 1 అనేది కాదు. Mకి -1 చేస్తే L, Tకి -1 చేస్తే U, Lకి -1 చేస్తే ఎంత రావాలి, J, K రావాలి. M ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ Tకి -1 చేస్తే ఎంత, S, T అంటే 20, S అంటే 18, Cకి +1 చేస్తే D, R, S, R తర్వాత S కాబట్టి -1 చేసినట్టు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 34. 34 మీన్స్ ఎంత మనకి, 34 అంటే 18 అనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 18 అంటే a + 3x² - 13ax + 7 - a = 0. సమీకరణం ఒక మూలం మరొక దానికి వృత్యాత్మకము అయినచో ఏ విలువ ఎంత అన్న. యాక్చువల్లీ ఐ డోంట్ నో ద మీనింగ్ ఫర్ దిస్ వన్. ఓకే, ఏమంటారో ఈ పదం కూడా నాకు చదవడం రావట్లేదు. ఓకే, దీనికి మీనింగ్ నాకు తెలియదు. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. క్వశ్చన్ ఎట్లా ఉంది, ఆన్సర్ కూడా ఇక్కడ ఆప్షన్ 3 అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా ఎగ్జామ్లో వచ్చినప్పుడు లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని చేయడం అనేది జనరల్గా ఎవరైనా చేస్తారు. సో ఈ మీనింగ్ నాకు తెలియదు కాబట్టి నేను ఈ క్వశ్చన్ లీవ్ చేస్తున్నా, మీరే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కంట్రోల్స్. క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. సగటు ఇచ్చిండు 4, లోపించిన పౌనపుణ్యం అడిగిండు. ఇక్కడ ఎక్స్ ఎఫ్ ఇచ్చిండు, ఎక్స్ టేబుల్ ఫుల్ ఇచ్చిండు, ఎఫ్ టేబుల్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాల్సిందని నేను కే అనుకున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం సగటు అంటే ఏం రాస్తామండి, రాసుల మొత్తం మీద రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఇక్కడ ఎట్లా తీసుకోవాలంటే దీని మల్టిపుల్ తీసుకోవాలండి. ఓకే, దీని మల్టిపుల్, దీని మల్టిపుల్, దీని మల్టిపుల్ అంటే రాసుల మొత్తం ఇది నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి, ఎఫ్ ఇంటూ ఎక్స్ తీసుకోవాలి. ఓకే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే మనం ఎంత తీసుకోవాలంటే సమ్ ఆఫ్ ఎఫ్ తీసుకోవాలి. ఓకే, సమ్ ఆఫ్ ద ఎఫ్, దీని సమ్ము, ఈ టేబుల్ సమ్ము మొత్తం తీసుకోవాలి. ఓకే, రాసుల నెంబర్ అన్నప్పుడు సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్ అన్నప్పుడు తీసుకొని దీన్ని ఏం చేయాలి, 4కి ఈక్వల్ చేసి ఇక్కడ అంటే మనం ఫైండ్ అవుట్ చేయని వాల్యూ కేని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఎఫ్ ఇంటూ ఎక్స్ రాస్తున్నా. ఎఫ్ ఇంటూ ఎక్స్ రాసినప్పుడు ముళ్ళు ఎంత అండి, 9. ఓకే, 5 4 ఎంత, 20. సో 9 ఇంటూ కే ఎంత 9k. నెక్స్ట్ 8 2 16. ఓకే, ఇంతవరకు క్లియర్. ప్లస్ 16, 8 2 16 బై సమ్ ఆఫ్ ద ఎఫ్ అంటే ఎంత అండి, 4 3 7, 7 8, 7 14 ఒకటి 15, 15 ప్లస్ కే, 15 ప్లస్ కే, ఇది మొత్తం దేనికి ఈక్వల్ అండి, 4కి ఈక్వల్, 4కి ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినప్పుడు దీని నుంచి మనకు కే అనే వాల్యూ రావడం జరుగుతుంది. సో 9 + 20 + 9k + 16, దీన్ని సమ్ చేద్దామండి. 20 + 9 29, 29 6, 29 6 అంటే 29 16 కదా, 29 6 ఎంత, 35, 35 10 45, 45 ప్లస్ 9k, 45 ప్లస్ 9k. ఓకే, 45 ప్లస్ 9k ఈజ్ ఈక్వల్ టు 10 4 ఎంత 60 ప్లస్ 4k. ఓకే, ఇంత క్లియర్. ఈ 4k అనే దాన్ని ఈజ్ ఈక్వల్ అవతలకు వస్తే ఏమొస్తుంది, మైనస్ అవుతుంది.
9 - 4 అంటే ఎంత మనకి? 9 - 4 అంటే 5k. ఇది వరకు క్లియర్. నెక్స్ట్ 60 - 45 అంటే ఎంత? 15. ఓకే. k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 15/5 అవుతుంది. 5 ఒకట్ల 5 మూడుల. k వాల్యూ ఎంత? 3. ఓకే. ఆన్సర్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. కార్యాలయం ఫ్లోర్ 5 mm 3 mm కొలతలతో ఉంది. అంటే ఇది లెంత్, ఇది విడ్త్. ఓకే. సో పైకప్పుకు కూడా పెయింట్ వేవ్ అనేది 60 రూపాయలు ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అయింది. చొప్పున మొత్తం 7440 అయింది. సో చూడండి, ఇక్కడ ఎత్తును కనుక్కోమన్నాడు. ఓకే. సో మొత్తం ఇంత ఖర్చు అయిందంటే ఫర్ మీటర్ స్క్వేర్కి ఇంత అయిందంటే అసలు ఎన్ని మీటర్ స్క్వేర్ ఉందనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. బై 60 చేసినాం అనుకోండి, ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతే 6 తోటి మల్టిప్లై చేసినప్పుడు 6 ఒకట్ల 14 ఉంటుంది కాబట్టి 6 రెండుల 12, 24 ఉంటుంది కాబట్టి 6 4 24. ఏంటిది? ఇది 124 మీటర్ స్క్వేర్ అనమాట. ఏరియా వచ్చేసి 124. ఓకే. ఇక్కడ చూడండి, ఏమన్నాడు? ఒక కార్యాలయం అంటే 4 సైడ్స్ వాల్స్ ఉంటుంది, పైన కప్పు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి, వాల్ యొక్క ఏరియా ప్లస్ కప్పు యొక్క ఏరియా అనేది మనకి ఎంత రావాలి? 124 రావాలి. ఇది క్లియర్. సో కప్పు యొక్క ఏరియా అంటే మనం ఏం తీసుకుంటాం? లెంత్ ఇంటూ బెర్త్ తీసుకుంటాం, అంతే కదా. పైన కప్పుకి ఏముంటుంది? లెంత్, బెర్త్ ఉంటుంది. ఓకే. ఈ గోడల యొక్క ఏరియా ఎట్లా తీసుకోవాలి మనం? లెంత్ ఇంటూ హైట్ ప్లస్ బెర్త్ ఇంటూ హైట్. ఓకే. సో ఇవి ఎట్లా తీసుకోవాలి? గోడలు 2 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకు? అటు సైడ్ అంటే ఇప్పుడు చూడండి, ఒక గోడ ఉంది, ఈ గోడ ఉంది, ఈ గోడకి ఈ లెంత్, ఈ హైట్ తీసుకున్నాం. ఓకే. అట్లనే ఇటు సైడ్ కూడా ఈ లెంత్, ఈ హైట్ తీసుకుంటాం. అట్లనే ఇది విడ్త్ అండి. ఇంతవరకు విడ్త్ అనుకుంటే ఇది ఎంత హైట్ ఉంది? ఓకే. ఇట్లా కూడా తీసుకోవాలి కదా. సో అట్లా 2 టైమ్స్ తీసుకుంటాం, ఈ గోడకి, ఈ గోడకి. సో ఫైనల్గా మనకి ఇందులో హైట్ అనేది రావడం జరుగుతుంది. ఆ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో లెంత్ ఇంటూ బెర్త్ అంటే ఎంత? 5 × 3. ఓకే. 5 3 ఎంత? 15. ఎంతవరకు క్లియర్? ప్లస్ నేనేం చేస్తున్నా, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. లెంత్ ఇంటూ హెచ్, బెర్త్ ఇంటూ హెచ్ ఉంది కాబట్టి 2 × హెచ్ని అంటే హెచ్ని బయటికి కామన్ తీస్తే లెంత్ ప్లస్ బెర్త్ అవుతుంది. ఓకే. లెంత్ ప్లస్ బెర్త్ వాల్యూ ఎంత మనకి? 5 3 8. ఇంతవరకు క్లియర్. ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత ఉంది మనకి? 124. ఇంతవరకు క్లియర్. 8 2 16 అంటే ఎంత? 16h. 16h ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 124 - 15 అవుతుంది. ఈ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ అవతలపోతే -15 అవుతుంది. కాబట్టి 24 నుంచి 15 తీసేసి ఎంత అవుతుంది మనకి? 109 అవుతుంది. 109ఏనా? 109కి 5 కలిపితే ఎంత? 5 4 14, ఇది ఒకటి. సో 109. సో h ఈజ్ ఈక్వల్ ఎంత? 109/16. ఇంతవరకు క్లియర్. ఓకే. 109/16 అంటే 109ని నేను 110 అనుకుంటున్నా అప్రాక్సిమేట్గా. 110 అనుకొని 110/16 వేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? ఇది 2 8ల. ఓకే. 2 5ల 10, ఒకటి ఉంటుంది కాబట్టి 10 ఉంటుంది కాబట్టి 2 5ల 10. నెక్స్ట్ 8తో డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 8 5 40, 8 6 8 7 56. అంటే 56 కన్నా కొంచెం తక్కువనే ఉంది. 6 టైమ్స్లో పోతుంది, 6 to 7 టైమ్స్లో పోతుంది. 6 పాయింట్ సంథింగ్ వస్తుంది అనుకుందాం. 6 పాయింట్ సంథింగ్ అంటే మనకు 6 తర్వాత సంథింగ్ ఉన్నది ఉంది, కానీ 6 కంటే ఎక్కువ కూడా ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ 2 అనమాట. ఓకే. ఇక్కడ చూడండి 55 వస్తుంది కదా. 8 6 48, 8 7 56 అంటే అప్రాక్సిమేట్గా 7కి వస్తుంది. మనం తీసుకుంది కూడా ఈ అప్రాక్సిమేట్ వాల్యూని 110. సో 7కి అప్రాక్సిమేట్గా ఏముంది? 6.8 ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 39. సంఖ్య కోడ్ అనమాట. వాటి షరతులు. మొదటి మూలకం యొక్క గుర్తు చివరిది ఒక సంఖ్య అయినచో, సంఖ్యన కాదండి, ఇదన్నమాట. ఓకే. సో ఈ గుర్తు అది నెంబర్ కాదు. సో స్టేట్మెంట్ 1 తీసేసేయండి. మొదటి మూలకం ఒక బేస్ సంఖ్య. ఓకే. చివరి మూలకం వరుసగా పై మరియు ఒక నిమిషం. మొదటి మూలకం ఒక బేస్ సంఖ్య అయితే మొదటి మరియు చివరి మూలకాలను వరుసగా పై మరియు ఈ సింబల్ తోటి కోడ్ చేయమన్నాడు. మొదటి మూలకం బేస్ సంఖ్యన ఎస్ ఎంత? 7 అనే బేస్ సంఖ్య కాబట్టి దాంతో చేసిన, లాస్ట్ దాన్ని దీంతో చేసిన. ఓకే ఫైన్. నెక్స్ట్ రెండవ మూలకం మూడవ మూలకాలు పరిపూర్ణ వర్గాలు అండి. రెండవ మూలకం మూడవ మూలకం కాదు. సో ఈ స్టేట్మెంట్ థర్డ్ని కూడా క్యాన్సిల్ చేసేసారు. మిగిలిన యాస్టీస్గా రాయండి. యాష్ అంటే ఎంత? ఎఫ్. నెక్స్ట్ ఇది
ఎల్, దీని క్యాప్కి పవర్కి ఎల్. నెక్స్ట్ ఏముంది 2 ఉంది, 2కి ఏమొస్తుంది మనకి ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మన ఫైనల్గా వచ్చేసి పై ఎఫ్ ఎల్ఎక్స్ ఈ సింబల్ అనమాట. పై ఎఫ్ ఎల్ఎక్స్ ఈ సింబల్. ఓకే, ఆప్షన్ 2. చూడండి 2 సింబల్ ఆల్మోస్ట్ ఇది ఒక్కటే డిఫరెన్స్ ఉంది దీనికి. ఓకే, సో టిక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. ఏ మరియు బి అనే 2 పైపులు వరుసగా 15 గంటలు 20 గంటలు ఒక ట్యాంకు నింపగలవు. మూడో పైపు 30 గంటల్లో ట్యాంకును ఖాళీ చేయగలదు. 3 పైపులు ఏకకాలంలో పనిచేస్తే మొదట్లో ఖాళీ ఉన్న ట్యాంకును ఎంత సమయంలో నింపబడుతుంది? ఓకే, నేను పర్ అవర్ తీసుకుంటున్నా. 1/15 ప్లస్ 1/20 ఇవి 2 నింపుతున్నాయి కాబట్టి పాజిటివ్ వర్క్ కాబట్టి ప్లస్ చేస్తున్నా. మైనస్ 1/30 ఇది నెగిటివ్ వర్క్ చేస్తుంది. ఎందుకు? ఎంటీ చేస్తుంది. 1/30. సో వీటన్నిటికి ఎల్సిఎం తీసుకుని మనకి ఏమవుతుంది? 5 టేబుల్ తోటి తీసుకుంటే 5 ముళ్ళ 15, 5 నాలుగు 20, 5 ఆరుల 30. నెక్స్ట్ మనం 3 టేబుల్ తోటి తీసుకున్నప్పుడు 3 ఒకట్ల 3, 4కి 4, 3 రెండ్ల 6. నెక్స్ట్ 2 టేబుల్ తోటి తీసుకున్నప్పుడు 2 ఒకట్లు ఒకటి ఉంటుంది, 2 రెండ్ల 2 ఒకట్ల. ఇది ఫైనల్ ఎల్సిఎం ఎంత? 2 రెండ్ల 4, 4 ముళ్ళ 12, 12 60 ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని బై 60 చేసుకుంటున్నా. ఎల్సిఎం 60 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు పైన వాటికి ఎల్సిఎం బ్యాలెన్స్ చేస్తే 15 ఉంది. 60 రావాలంటే ఎంతతోటి మల్టిప్లై చేయాలంటే 15 4 60 4 ప్లస్ 20కి ఎంత చేయాలంటే మల్టిప్లై 23 60 మైనస్ 30కి ఎంత చేయాలి? 2 32 60. సో ఇది ఫైనల్ మనకి 4 3 7 మైనస్ 2 ఎంత? 5 5/60. ఓకే, 5/60 అంటే 5 ఒకట్ల 10 ఉంటుంది కాబట్టి 5 రెండ్ల 12. 1/12 అంటే మనం రివర్స్ చేస్తే దాన్ని 12 అవర్స్ అవుతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. 2 4 18 4 6 50 ఇచ్చిండు. సేమ్ రిలేషన్ తోటి ఉండే ఆప్షన్స్ని ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాము. ఇప్పుడు బిగ్ నెంబర్ని తీసుకురావాలండి. స్మాల్ నెంబర్స్ని యూజ్ చేసి 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. ఎంత వస్తుంది? 20 వస్తుంది. 20 18 అంటే -2 అయింది. అజంప్షన్ అనుకుందాం. నెక్స్ట్ 4 4 16 అవుతుంది, 6 6ల ప్లస్ 36 అవుతుంది. ఓకే, 16 36 ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఎంత వస్తుంది మనకి? 6 6 12, 3 1 4 1 5 52 అవుతుంది. ఇక్కడ కూడా -2 చేస్తే 50 వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో మనం అజంప్షన్ చేసుకుంది సాటిస్ఫై అయింది కాబట్టి ఫర్దర్గా మనం ఫైండ్ అవుట్ చేసే ఆప్షన్లో కూడా సేమ్ లాజిక్ సాటిస్ఫై కావాలి. ముళ్ళ 9 ప్లస్ 5 5 25. 25 9 ఎంత అండి? 25 9 34. 34 నుంచి -2 తీసి ఎంత? 32. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 8 10 12 16లచే నిశ్చయంగా భావించబడే కనిష్ట 6 సంఖ్యల సంఖ్య కనుక్కోండి. 6 సంఖ్యల సంఖ్యలో అంటే 6 నెంబర్స్ డిజిట్లో కనిష్ట సంఖ్య ఏముంటుందంటే ఇది అనమాట. ఓకే, ఎంత? 1 2 3 4 5 దీంతో 6 3 2 3 6. ఓకే, సో 6 డిజిట్స్ ఉన్నాయి. ఇది లీస్ట్ నెంబర్. ఓకే, దీనికన్నా లీస్ట్ అంటే అది 5 డిజిట్స్ అయిపోతుంది. ఓకే, మినిమం ఇది. సో చూడండి, ఇప్పుడు 8 10 12 16 తోటి మనం దీని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 తోటి చేసినప్పుడు 4 5 6 8. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 తోటి చేసినప్పుడు 2 5 3 4. నెక్స్ట్ 2 తోటి చేసినప్పుడు 1 5 3 2. ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? 3 రెండ్ల 6, 6 5ల 30, 30 రెండ్ల 60, 60 రెండ్ల 120, 120 రెండ్ల 240. ఓకే, సో ఇప్పుడు ఈ 240ని ఈ ఎంతో ఈ వాల్యూ 1 lakh తోటి డివిజబుల్ చేసినప్పుడు మనకి ఎంత తక్కువ అవుతుందో అంత తక్కువని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, 240కి 0కి 0 కట్ అయిపోతుంది. ఇది ఎంత వస్తుంది? 2 12ల. ఇది ఎంత? ఇప్పుడు ఎంత అయింది? 10,000 అయింది కాబట్టి ఇది 5,000 అవుతుంది. ఓకే, ఇది 2 6ల. ఈ 5,000ల సగం ఎంత? 2,500 అవుతుంది. ఓకే, 2,500. నెక్స్ట్ ఇది 3ల. 3లో పోయినప్పుడు చూడండి ఇది ఎంత అవుతుంది? 2 1ల 2 రెండ్ల 120. 2,500 అంటే 1250. 1250/3 ఉంది. ఓకే, సో దీన్ని ఫర్దర్గా మనం డివిజబుల్ చేసినప్పుడు 3 తోటి 3 1ల 3 4ల 12. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 50 ఉంటుంది కాబట్టి 3 1ల 3 20 ఉంటుంది కాబట్టి 3 6ల 18. ఓకే,
3 6 18 అంటే మనకి కంప్లీట్ డివిజబిలిటీ రావట్లేదు. క్లియర్. సో మనకి 3 తోటి కంప్లీట్ డివిజబిలిటీ రావట్లేదు. ఓకే, మనకు 3 తోటి కంప్లీట్ డివిజబిలిటీ వచ్చే నెంబరు లీస్ట్ నెంబర్ అవుతుంది అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనకి 3 తోటి కంప్లీట్ డివిజబిలిటీ రావట్లేదంటే ఆ కంప్లీట్ డివిజబిలిటీ కావాల్సిన నెంబర్ని మనం యాడ్ చేస్తాం 5 డిజిట్స్ నెంబర్కి. ఓకే, సారీ 6 డిజిట్స్ నెంబర్కి. సో అదే అంటే ఇప్పుడు అది అల్టిమేట్గా ఫైనల్గా మనకి 3 తోటి డివిజబుల్ కావాలి. ఇచ్చిన ఆప్షన్లలో 3 తోటి ఏది డివిజబుల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి 3 తోటి డివిజబుల్ కావాలంటే ఏం కావాలి, సమ్ ఆఫ్ ద ఆల్ ద నెంబర్స్ అనేది డివిజబుల్ బై 3 అనేది చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. అంటే ఎగ్జాక్ట్గా డివిజబుల్ రావాలి, రిమైండర్ 0 రావాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది 3 తో డివిజబుల్ అవుతుందా, 6 1 7, 7/3 రిమైండర్ 0 వస్తుందా, రావట్లేదు. 2 1 3 ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 8 1 9 ఇది కూడా వస్తుంది. ఇది 40 ఉంది కాబట్టి ఇది 4 1 5 అంటే ఇది రాదు. సో మనకు ఓన్లీ ఆన్సర్ అనేది 2 3 ఆప్షన్లలో ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ మనకి 2 అన్న 3 అన్న అవుతుంది. ఇంతవరకు హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేసినట్టే. ఓకే, హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ వచ్చింది కాబట్టి మనకి ఏం ఇచ్చిండు, ఇచ్చిన క్వశ్చన్లో 8 10 12 16 అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న 2 ఆప్షన్లలో 8 తోటి నిశ్చితంగా భాగించబడాలన్నాడు కాబట్టి 8 తోటి 10 తోటి 12 16 తోటి ఏదైనా ఒక డిజిట్ తీసుకొని ట్రై చేద్దాం. 10 చేయకండి, ఎందుకు రెండిట్లో 0 0 ఉంది. ఓకే, 3 తోటి కూడా చేయకండి, 3 మల్టిపుల్ కూడా చేయకండి, ఎందుకు 3 ఆల్రెడీ మనకి తీసేసినాం కాబట్టి, అంటే సమ్ తీసుకున్నాం కాబట్టి 3 మల్టిపుల్ కూడా చేయకండి. ఇక్కడ మిగిలింది ఎంత, 8 లేదా 4 ఉంది. 4 2 8. సో 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ కావాలి, 4 5 20, 4 20, ఇది కూడా పోతుంది కాబట్టి 8 తోటి చేయండి. 8 తోటి చేసినప్పుడు మనకు రూల్ ఏముంటుంది, లాస్ట్ 3 డిజిట్స్ అనేవి కంప్లీట్గా డివిజబుల్ బై 8 కావాలి, అప్పుడు అది 8 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే, ఇచ్చిన క్వశ్చన్లో కూడా 8 తోటి కంప్లీట్గా డివిజబుల్ అయ్యాడు. 20/8 చేస్తే పోతుందా, 8 3 24, 4 తక్కువ ఉంది. 80 వేసుకున్నాం అనుకోండి, అంటే 3 డిజిట్స్ 0 2 0 అంటే 20, 0 8 0 అంటే 80, 80/8 వేస్తే ఏమొస్తుంది మనకి ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అనమాట. 1000080 అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 45 చూడండి, 156.025 ప్లస్ 251.216 మైనస్ ఇచ్చాను. సో మనం ఫస్ట్ ఇది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మైనస్ చేస్తున్నా, 52.156. సో 6 - 6 ఎంత, 0. నెక్స్ట్ 2 నుంచి 10 వస్తుంది, 11 నుంచి 5 పోతే 6, ఇక్కడ 1 నుంచి 1 మైనస్ పోతే 0. 1 2 ఉంది కాబట్టి 10 వస్తే 11 నుంచి 2 పోతే 9. ఓకే, ఇక్కడ మళ్ళీ 10 వస్తుంది, 14 నుంచి 5 పోతే 9 1. ఎంత వచ్చింది మనకి, 199.060 వచ్చింది. ఈ 199.060ని 156.025కి సమ్ చేద్దాం. 025కి సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 5కి 5 వస్తుంది, 6 2 8 వస్తుంది. ఓకే, మీరు లాస్ట్ 2 డిజిట్స్ చూసుకున్నా సరిపోతుంది. 85 వచ్చింది మనకి, 85 ఆప్షన్ 4లోనే ఉంది కాబట్టి ఆప్షన్ 4 టిక్ చేయండి. సో ఇన్ ఎగ్జామ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ హోల్ థింగ్స్ అనమాట. ఓకే, 0కి 0 వస్తుంది. నెక్స్ట్ 9 6 15. ఓకే, 9 1 10 1 5 15. నెక్స్ట్ 3 1 3, 355.0805 ఆప్షన్ 4 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి, మూవీ లవర్స్, ఇంజనీర్స్, ఫాదర్స్ ఇచ్చిండు. సినిమా ప్రేమికులు కూడా అయ్యి ఇంజనీర్లు కానటువంటి తండ్రులు ఎంతమంది. ఇంజనీర్లు కారంట. ఈ ఇంజనీర్ అనే సర్కిల్ని తీసేసేయండి. ఇంజనీర్ అనే సర్కిల్ని తీసేస్తే మనకి ఏమి ఇచ్చిండు, సినిమా ప్రేమికులు అయ్యి అంటే ఈ సర్కిల్ ఫాదర్స్, తండ్రులు ఎంతమంది. ఇంజనీర్లు కానటువంటి తండ్రులు అడిగింది అంటే మనకి ఏం కావాలి, సినిమా ప్రేమికులు, తండ్రులు రెండు కలిపి ఉన్న సర్కిల్ కావాలి. ఇక్కడ ఫాదర్స్ ఉంది, ఇక్కడ మూవీ లవర్స్ ఉంది, ఈ రెండు కలిపి ఉన్న సర్కిల్ ఎంత, 38. ఓకే, 38 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి, ఏమడిగిన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలని అడిగింది. ఫస్ట్ మనం ఈ డిఫరెన్స్ తీసుకుందాం, ఏమైనా లాజిక్ వస్తే చూద్దాం. 9కి 10కి డిఫరెన్స్ ఎంత, 1. ఓకే, నెక్స్ట్ ఎంత, 8. నెక్స్ట్ 22 69కి ఎంత, 9 నుంచి 2 పోతే ఎంత, 7, 6 నుంచి 2 పోతే 4, అంతేనా. 9 నుంచి 2 పోతే 7, 6 నుంచి 2 పోతే 4. ఓకే, ఫైన్. 69కి 280కి డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, అది 70 అనుకుందాం. 280 నుంచి 70 తీసేస్తే ఎంత మనకి, 210. అది 70 కాదు 69 కాబట్టి 200. ఇది మనకు ఫైనల్గా మిగిలింది. నెక్స్ట్ వచ్చేది ఎంత అని అడిగింది, చూద్దాం. చూడండి మనకు ఈ డిఫరెన్స్ నుంచి మనకి ఏం రిలేషన్ ఫైండ్ అవుట్ కావట్లేదు కాబట్టి ఇక్కడ 9 1 9 ప్లస్ 1 చేసిండు అనుకుందాం, మన అజంప్షన్ మాత్రమే ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 22 అంటే 10 2 20 చేసి
2 యాడ్ చేసిండు అనుకుందాం. ఓకే, అంటే 1 తోటి మల్టిప్లై చేసిండు, 2 తోటి 1 తోటి మల్టిప్లై చేసి 1 యాడ్ చేసిండు, 2 తోటి మల్టిప్లై చేసి 2 యాడ్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ మనం అనుకున్నది రైట్ అంటే ఏం చేయాలి, 3 తోటి మల్టిప్లై చేసి 3 యాడ్ చేయాలి. సో 23ని 3 తోటి మల్టిప్లై చేస్తే ఎంత, 3 2 6, 3 2 6, 66. 66కు 3 కలిపిండా, 3 కలిపితే ఎంత వస్తుంది, 69. సాటిస్ఫై అయిందా, సాటిస్ఫై అయింది, 69 వచ్చింది. నెక్స్ట్ దానికి ఏం చేసినట్టు, దీని లెక్క ప్రకారం 4 తోటి మల్టిప్లై చేసి ప్లస్ 4 యాడ్ చేస్తే అది వచ్చింది, అది వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, 5 తోటి మల్టిప్లై చేసి 5 యాడ్ చేయాలి. 28 అంటే 280 ఇంటూ 5 తోటి మల్టిప్లై చేసినప్పుడు 5 0 0, 8 40 అంటే 4 0, 5 2 10, ఇది 14, 1400 వచ్చింది. 1400, ఓకే, 1400కి ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి. సో 1400కి 5 యాడ్ చేస్తే ఎంత, 1405. 1405 అంటే ఆప్షన్ 2 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. స్టేట్మెంట్ ఇది. కన్క్లూజన్ వచ్చేసి ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. ఎఫ్ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఎఫ్ ఈక్వల్ టు ఈ అంటే ఈ ప్లేస్లో ఎఫ్ పెట్టినాం అనుకోండి, ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది, కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డి లెస్ దాన్ 0. డి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. డికి ఓ మధ్య లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, ఈక్వల్ ఉంది, కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది వీ కాంట్ డిఫైన్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఫాలోస్. పర్యవసనం 1 మాత్రమే సత్యం. ఆప్షన్ 1 అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.